అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చి వెంకట్రావు, వత్సవాయి ఏరువాక సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అండి. ముందుగా మనం ఈరోజు తారీఖు 20వ తారీఖు 2వ నెల 2026. ముందుగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెంటాలారుగూడెంలో ఉన్నాం. ఇక్కడ విజన్ సీడ్స్ వారిది షార్ప్ 9 అనే విత్తనం వేయడం జరిగింది. ఈ విత్తనం ఆల్రెడీ ఒకసారి కటింగ్ అయిపోయిందండి. ఇది రెండో కటింగ్. ఒకసారి చూడండి అండి, ఇది ఎలాగుందో. మనకి కింద ఏ సైజు అయితే ఉందో పై వరకు కూడా అదే సైజు ఉంది. ఒకసారి చూడండి అమ్మా, అంతా చిక్కడ కాపు. ఇదంతా ఒకటే చెట్టు అండి, ఏ చెట్టు పెట్టినా అంతే ఉంది. చూడండి ఒకసారి, కొంచెం ముందుకు పడండి. ఆకుల్లో కాన రావట్లేదు, లాగు పెట్టింది అమ్మాను కాన రావట్లేదు, కానీ కాయ మొత్తం పండింది. ఏ చెట్టు పెట్టినా కూడా ఉంది, ఏ చెట్టు పెట్టినా కూడా అంతే ఉందండి. పొయ్యే కొంది అంతే ఉంటుంది. ఈ వెరైటీ చూడటానికి మనకి కొంతమంది రైతులు వచ్చారు, ప్లస్ నర్సరీ వాళ్ళు కూడా వచ్చారు. వారి మాటలో ఎలా ఉంది అని కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది? బాగానే ఉంది. ఎలా వెరైటీ అంటే వేసుకోవచ్చు సార్? ఈ వెరైటీ వేసుకోవచ్చు, వెరైటీ బాగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది 17 క్వింటాలు కోసారండి. 17 కోసారా? ఇప్పుడు ఉన్న కాపు వరకు ఇంకా ఎంత దిగుద్ది అనుకుంటున్నారు? 25 క్వింటాల దాకా అయింది. ఇంకో 25 క్వింటాలు అవుద్ది. విత్తనం బాగుంటాయి, పెట్టుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ దీంట్లో ఎక్కడా కూడా ఒక వైరస్ చెట్టు అనేది కూడా లేదండి. ఎక్కడ ఒక వైరస్ చెట్టు అనేది లేదు. దీనికల్లా ఏంటంటే పడ్డట్టు కాయ అవుద్ది. దీనికల్లా కూడా ముఖ్యంగా కోతలు పడాలండి. కోతలు పడే కొంది కాసుకుంటూ పెరిగే వెరైటీ. ఇప్పుడు కోసే టైమే, కాకపోతే సార్ గారు అంటుండగా రైతు కూడా ఇక్కడే ఉన్నారండి మనతో. ఇక్కడే ఉన్నారు నాగేశ్వర వెంకటేశ్వర గారు, రైతు గారు వచ్చి ఒకసారి మాట్లాడండి సార్, ఎలా ఉంది వెరైటీ మీకు? ఇది బాగుంది, విత్తనం మట్టికి విత్తనం అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని గంటలు కోసారండి? మన 17 గంటలు కోసారు. ఓకే, వేసుకోవచ్చు వెరైటీ అయితే. వేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సూపర్, అసలు తిరిగేలేదు.